హరహర్ మహాదేవ శంభో శంకర జీ పూలపలంటూ కాశీ పాదయాత్ర చేస్తున్న శివస్వామి స్వామి. ఈరోజు 30వ రోజు స్వామి. మేము నిన్నటి 100 కిలోమీటర్లు ఉంది స్వామి. ఇవాళకే ఇంకా 55 కిలోమీటర్లు ఉంది స్వామి. చాలా గట్టి ప్రయత్నం చేస్తే మేము చేరుకుంటాం స్వామి. శివయ్య అనుగ్రహం, మీ చల్లని దీవెనలు అన్నీ కూడా మమ్మల్ని కాశీ సురక్షితంగా చేరుకున్నాం మేము స్వామి. మీ ఆదరాభిమానాలు అందరూ చూపించిన ప్రేమతోటి మేము అతి త్వరగా నడిచి మేము చాలా విజయాన్ని సాధించాం స్వామి. మేము ఎంతో విజయాన్ని సాధించాం. ఆ విజయానికి కారణం అందరూ మీరే స్వామి. ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి మమ్మల్ని ఎక్కడున్నారు స్వామి, ఏం చేస్తున్నారు స్వామి, ఏ టైం నడుపుతున్నారు స్వామి ఏంటని మీ ఆదరాభిమానాలు అందరి వల్ల, శివయ్య అనుగ్రహం వల్ల మేము ఇంత పెద్ద విజయాన్ని చేకూరామని మరి కోరుకుంటున్నాం స్వామి. మీ అందరి ఆశీస్సులు ఉంటాయని ఎప్పటికీ కూడా ఆ శివయ్య అనుగ్రహం మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా అందరికీ కలగజేయాలని నేను శివయ్య తరపున కోరుకుంటున్నాను స్వామి. నేను తొందరగా వెళ్ళి ఏంటంటే నా కంగారు ఏం లేదు స్వామి. అందరూ లేట్గా వెళ్ళొచ్చు కదా, అంత కంగారుగా ఎందుకు వెళ్తున్నామంటారు. నేను ఒక ప్రయత్నం మీద ఉన్నాను స్వామి. అది ఏంటంటే మన అందరి ప్రేరణను కూడా నేను దీపారాధన చేయాలని నేను అనుకున్నాను. కార్తీక సోమవారం ప్రతి ఒక్కరినే కార్తీక దీప ఉత్సవమని అది పెట్టుకున్నాను స్వామి. అది ప్రతి ఒక్కరి పేరును కూడా నేను మనకి సహకారాలు చేసిన వారు అవ్వచ్చు, మనకు ఫోన్లు చేసిన వారు అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ దీపోత్సవ కార్యక్రమం చేసి ప్రతి ఒక్కరిని సోమవారం మీరు ఒక పని చేయడమే, అంతే, ఏమీ లేదు స్వామి. మీ గోత్రనామాలు చెప్పుకోవడమే స్వామి. నేను కత్తి మీద అంతా నేను అక్కడ పంతులు గారి చేత చేపించి ఆ దీపాలు అన్నీ కూడా వదిలి మీ అందరూ ఆశీస్సులు ఉండాలని, ఆ శివయ్యకి అనుగ్రహం ఇవ్వాలని మీ అందరికీ కోరుకుంటున్నాను స్వామి. హరహర్ మహాదేవ శంభో శంకర నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మీ అందరికీ కాలభైరవ ఆశీస్సులు, కాశీమాత అన్నపూర్ణ ఆశీస్సులు, శివయ్య ఆశీస్సులు ఉండాలని మరీ కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ.